ఇప్పుడు నీ రూపం దేవతా రూపమే. మావయ్య నాకు గొప్ప, మావయ్య నాకు దేవుడు. వంశీ గారు, మీ తాతయ్య ఎలా చనిపోయారు? మీ తాతయ్య చనిపోతున్నప్పుడు నువ్వు చూసావా? మీ తాతయ్య హాస్పిటల్లోనే చనిపోయారు కదా? వంశీ గారు, తనెక్కడికి వెళ్ళడు, కంగారు పడకండి. వంశీ గారు అవుట్ హౌస్ వైపు వెళ్తున్నారు. ముందు మీరు నేను చెప్పినట్టు చేస్తారా? అలాగే. అయితే నాతో రండి. వంశీ బాల్కనీలోకి రాగానే నేను చెప్పినట్టు చేయండి. అలాగే మనోజ్ గారు. తాతయ్య, తాతయ్య, తాతయ్య. మనోజ్ గారు, వంశీ గారు బాల్కనీలోకి వచ్చి తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నారు. ఓకే, మీరు రెడీగా ఉండండి. అరవండి కృష్ణవేణి గారు. వంశీ గారు, వంశీ గారు కాపాడండి. వంశీ గారు, వంశీ గారు కాపాడండి. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు కాపాడండి. రండి వంశీ గారు, హెల్ప్ మీ. వంశీ గారు, కమ్. కృష్ణవేణి, వంశీ గారు, వంశీ గారు రండి. వంశీ గారు హెల్ప్ చేయండి. వంశీ గారు, కృష్ణవేణి. వంశీ గారు. కృష్ణవేణి, కృష్ణవేణి. వంశీ గారు కాపాడండి. కాపాడండి వంశీ గారు. వంశీ గారు, వంశీ గారు సేవ్ మీ. కృష్ణవేణి. నీ సొగసు సువాసనల మొత్తు కెరటంలా తాగుతుంది చిన్నమ్మదేవి. నీ అదర చుంబనం కోసం 200 సంవత్సరాలు సమాధిలో తపస్సు చేశాను చిన్నమ్మదేవి. వంశీ గారు బాల్కనీ నుంచి వెనక్కి వెళ్లారు. మన దగ్గరికి వస్తున్నారు అనుకుంటా. నీ చెంపల కెంపుల కిరణాలతో స్నానమాడాలి చిన్నమ్మదేవి.
నీ పాదస్పర్శతో పవిత్రుణ్ణి చేయి చిన్నమ్మదేవి. మనోజ్ గారు, మనోజ్ గారు, కృష్ణవేణి మనోజ్ గారు, పిలిస్తే పలకరేంటి? సడన్ గా ఏదో డిస్టర్బెన్స్ అనిపించింది కృష్ణవేణి గారు. కృష్ణవేణి 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 నీ మెడ మీద మనోజ్ గారు కత్తి పెట్టారు కదా. మనోజ్ గారు నా మెడ మీద కత్తి పెట్టడం ఏంటి వంశీ గారు? అవును, నేను బాల్కనీలోంచి చూస్తే నువ్వు హెల్ప్ హెల్ప్ అని అరిచావు కదా కృష్ణవేణి. వంశీ, కృష్ణవేణి నీ బెస్ట్ ఫ్రెండ్. నేను కూడా నీ ఫ్రెండ్నే కదా. అవును. మరి ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని కత్తితో ఎందుకు చంపుతారు? ఆ, ఆ, అవును నిజమే, కానీ నేను నీ చేతిలో కత్తి చూశాను. ఏది, ఎక్కడుంది? చూపించు. వంశీ, అమ్మా నాన్న, భార్యాభర్తలు, తాతయ్య, అన్నయ్య, అత్తయ్య, మావయ్య, కోడలు, వీళ్ళందరి మధ్య గొప్ప రిలేషన్ ఉంటుంది వంశీ. ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అంతే తప్ప ఎవరూ ప్రాణాలు తీయరు. అలాగే మీ అమ్మగారు కూడా. మీ తాతయ్యని ఎలా చంపుతారు? మా అమ్మ కోడల రిలేషన్ చాలా గొప్పది వంశీ, చంపరు కదా. లేదు లేదు, అమ్మ తాతయ్యని చంపేసింది. అమ్మ తాతయ్యని చంపేసింది. కృష్ణవేణి, అమ్మ కత్తితో తాతయ్యని చంపేసింది. కృష్ణవేణి, అమ్మ కత్తితో తాతయ్య చంపేసింది. భవానీ గన్నెక్కడ పెట్టాడు? ఏయ్, మాట్లాడవేంటి? త్రిష, భవానీ గన్ ఇందాకే కొట్టేశాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇవ్వు. భవానీకి తెలిస్తే? భవానీకి తెలిసేదాకా నేనెక్కడే ఎందుకుంటాను? అంటే గన్ తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతావా? అవును, విజయవాడ వెళ్తాను. వెళ్ళి త్రిష, మాట్లాడకు. భవానీ వచ్చి అడిగితే బాత్రూంలో ఉన్నానని చెప్పు. ఒకవేళ డౌట్ వస్తే జస్ట్ 3 hours ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి.
సిస్టర్, మీకు నా ఫ్రెండ్ గిరి తెలుసు కదా? తెలుసు. తను మందులకని వెళ్ళి కనిపించడం లేదు. హాస్పిటల్ మీరేమైనా చూసారా? నేను చూడలేదు. ఇట్స్ ఓకే సిస్టర్. ఓకే. త్రిష, అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెప్పాను కదా విజయవాడ అని. విజయవాడకి వెళ్తావు, ఓకే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? కృష్ణవేణిని షూట్ చేసి చంపేస్తాను. ముందు నువ్వు బయటకెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. కృష్ణవేణి, వస్తున్నాను 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 వస్తున్నాను. కృష్ణవేణి, రండి మేడం. ఇక్కడేం చేస్తున్నావు? మేడం, మనోజ్ గారు వచ్చారు. అవునా? ఎక్కడా? జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు. వంశీకి ట్రీట్మెంట్ మొదలు పెట్టారా? మొదలు పెట్టారు మేడం. దయచేసి తులసికోట జోలికి వెళ్లొద్దని చెప్పు కృష్ణవేణి. మనోజ్ గారు తులసికోటతో ఎలాంటి సంబంధం లేకుండా వంశీ గారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సరే, వంశీ ఎక్కడున్నాడు? ఇందాకే బామ్మగారు వచ్చి తీసుకెళ్లారు. నేను బయలుదేరిపోతూ వంశీ గారు వేసిన పెయింటింగ్ చూస్తూ ఇక్కడే ఆగిపోయాను. ఇక్కడే నా చేతుల్లోనే తుది శ్వాస విడిచారు. 20 సంవత్సరాలు దాటినా ఇంకా నా కళ్ళ ముందే ఆ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ కదలాడుతూనే ఉంది కృష్ణవేణి. కుటుంబం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. మామయ్య లాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల వల్లే కుటుంబ విలువలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా వస్తాయి కృష్ణవేణి. ఒకరికి మాట ఇస్తే ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట తప్పకూడదు అని మావయ్య గారి వ్యక్తిత్వం నుంచి నేర్చుకున్నాను కృష్ణవేణి. అందుకే మన మధ్య ఉన్న ఒప్పందం గురించి గుర్తు చేద్దామని వచ్చాను కృష్ణవేణి. మేడం, అవును కృష్ణవేణి, నువ్వు మీ అక్క తోడికోడలుగా రావాలని, అప్పుడే వంశీని పెళ్లి చేసుకుంటానంటే దానికి ఒప్పుకొని నేను నీకు మాటిచ్చాను. ఆ మాటను నెరవేర్చే బాధ్యత నా మీదుంది కృష్ణవేణి. మీ మామయ్య వంశీని కాపాడాక ఆయనలో మార్పు వచ్చిందని అనుకున్నాను. బట్ ఎంత ఆత్మాభిమానం కల మనిషో ఆ రోజే అర్థమైంది. అంత ఆత్మాభిమానం ఉంది కాబట్టే తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నా ఊహకు కూడా అందనంతగా ఆయన మనసు గాయపడింది మేడం. అందుకే కృష్ణవేణి, మరీ ఎక్కువ ఆలస్యం చేస్తే ఈలోపు మీ అక్కకి పెళ్లి సంబంధాలు చూడొచ్చు. ఒకవేళ ఎవరికైనా మీ మావయ్య మాటిస్తే మీ అక్క నువ్వు తోడికోడళ్ళు అవ్వాలనుకున్న నీ కల నెరవేరదు. అందుకే ఇప్పుడే డెసిషన్ తీసుకోవడం మంచిది. నిజమే మేడం, బట్ ఎలా మూవ్ అవ్వాలో, ఎటువైపు నుంచి వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు. కృష్ణవేణి, ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆడపిల్లకి అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. సాధ్యమైనంత త్వరగా
అలివేణి పెళ్లి నిర్ణయం తీసుకోవడం మంచిదనిపిస్తోంది. ముందు మీ మావయ్య నొప్పించాలి. అట్నుంచొద్దాం కృష్ణవేణి. లేదు మేడం, ఏ ముందు అరవింద్ దగ్గర నుంచి మనకు ఒక క్లారిటీ రావాలి మేడం. అంటే నా పెళ్లి రిసెప్షన్ రోజు మీరు అరవింద్ని డైరెక్ట్గా అడిగారు. అలివేణి పల్లెటూరు అమ్మాయి నాకు కరెక్ట్ కాదని అరవింద్ తన ఒపీనియన్ని డైరెక్ట్గా చెప్పేశాడు. అప్పుడంటే అరవింద్ త్రిష మాయలో ఉన్నాడు కృష్ణవేణి. ఈ రోజు కూడా అరవింద్ ఇంకా త్రిష డిస్టర్బెన్స్లోనే ఉన్నాడు మేడం. కృష్ణవేణి, అరవింద్ ఒప్పుకుంటాడో లేదో అని నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడు నా మాట కంటే నీ మాటకే ఎక్కువ విలువిస్తాడు. నిజమే మేడం. అలాగని బలవంతంగా మా అక్కని పెళ్లి చేసుకోమని చెప్పలేను కదా మేడం. కృష్ణవేణి, అలివేణి వాడికి భారీగా వస్తే వాళ్ళిద్దరూ డెఫినెట్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఆ నమ్మకం నీకుంది కదా? ఉంది మేడం. మరి అరవింద్ పర్మిషన్ కోసం నువ్వు ఇంతగా ఆలోచించడం ఎందుకు? అది కాదు మేడం. కృష్ణవేణి, వాడొకసారి ప్రేమలో ఫెయిల్ అయ్యాడు. ఈసారి మనం చెప్పినట్టుగా వాడే వింటాడు. ఇది వదిన నేను ఇద్దరం కలిసి చేసే అరేంజ్డ్ మ్యారేజ్ అని వాణ్ణి కూర్చోబెట్టి చెప్తే కాదనడు. అరవింద్ కాబోయే భార్య గురించి నువ్వు నేను ఆలోచించినట్టుగా ఇంకెవరు ఆలోచిస్తారు కృష్ణవేణి? అంతేకాదు, ఆ నేచర్ క్యూర్ సెంటర్ ఐడియా నీదే కదా? అక్కడ వాడు ధ్యానం చేశాడో లేదా ఆ పరిసరాలు వాణ్ణి మార్చాయో తెలియదు గాని ఎంత సంతోషంగా ఉన్నాడు. అవును మేడం, ఇంటికొచ్చిన రోజు అరవింద్ని నేను కూడా గమనించాను. చాలా హుషారుగా ఉన్నాడు. త్రిష డిస్టర్బెన్స్ నుంచి బయటకొచ్చాడనిపించింది. ఈ టైంలోనే అరవింద్కి అన్ని విషయాలు చెప్పి మీ అక్కతో పెళ్లి కొప్పిద్దాం కృష్ణవేణి. ఏంటి కృష్ణవేణి, ఇంకా డౌట్గానే ఉందా? లేదు మేడం. అమ్మవారి రక్షా కంకణం కట్టించుకొచ్చిన తరువాత వంశీలో కూడా డిస్టర్బెన్స్ పెద్దగా లేదు. నన్ను చూసినప్పుడు కోపగించుకోవడం అన్నది ముందు నుంచి ఉంది. మనోజ్ గారి ట్రీట్మెంట్ ఎలాగూ కంటిన్యూ అవుతోంది కాబట్టి వంశీ మెల్లగా క్యూర్ అవుతాడు. ఆ నమ్మకం నాకుంది. ఇటు అరవింద్ త్రిషను మర్చిపోయి సంతోషంగా ఉన్నాడు. ఇంతకంటే మంచి ముహూర్తం ఏం కావాలి కృష్ణవేణి? అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. మళ్ళీ ఏంటి కృష్ణవేణి? ఈరోజు అత్తా కోడళ్ళిద్దరికీ ఒకేసారి చావు రాసి పెట్టుంది. మేడం, మీరెన్ని చెప్పినా నాకెందుకో అరవింద్తో మా అక్క అలివేణి పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పి తన ఒపీనియన్ తీసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. అయ్యో, ప్లీజ్ మేడం. సరే, నేను అరవింద్ని అడుగుతాను. వద్దు మేడం, మీరు అడగొద్దు. నేనే అడుగుతాను. నీ ఇష్టం. మరి అరవింద్ని ఎప్పుడు అడుగుతావు కృష్ణవేణి? అది మేడం, ఈరోజు నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్ళి అరవింద్ని ఇంటికి తీసుకొస్తాను. ఓకే. ఇంటికి తీసుకొచ్చాక 2-3 రోజులు ఆగి తన మూడ్ చూసుకుని అడుగుతాను. అలాగే కృష్ణవేణి, అలివేణి అరవిందుల పెళ్లి విషయంలో డెసిషన్ అంతా నీదే. అంతా నీ ఇష్టం, సరేనా? థ్యాంక్ యూ మేడం.
అంజలి, నువ్వు అడ్రస్ చెప్తావా లేదా? 1 మినిట్ లైన్లో ఉండానంద్. అంజలి, అడ్రస్ చెప్పడానికి ఇంతసేపా?